నేరరహిత సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారులు. ఖైదీలు, మాజీ ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో పరివర్తన కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షణికావేశంతో తప్పులు చేసి జైలు పాలై జీవితాంతం బాధపడుతూ బతుకులు వెళ్లదీస్తున్నారు మాజీ ఖైదీలు. ఒక్కసారి జైలుకు వెళ్లి జీవితంపై ఆశలు కోల్పోతున్నారు. నేరగాళ్ల నెపంతో ఉపాధి దొరకని పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న మాజీ నేరస్తుల కోసం ఉద్యోగ మేళా నిర్వహించారు మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారులు. మహీంద్రా, ఫోర్డ్, హుండాయ్, మహీంద్రా, మారుతి లాంటి వెహికల్ రంగ కంపెనీలు, వసంత సీడ్స్, మహాలక్ష్మి ఫర్టిలైజర్స్, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ రంగ కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు ఉద్యోగ మేళా నిర్వహించి ఖైదీలకు ఉద్యోగాలు కల్పించాయి. దాదాపు 10 కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొన్నాయి. మేళాకు ఇతర జిల్లాల నుంచి వందలాది మంది మాజీ ఖైదీలు హాజరయ్యారు. మాజీ ఖైదీల జీవితాల్లో పరివర్తన కోసమే రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం ప్రారంభించామన్నారు మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారులు. మొట్టమొదటిసారిగా జైళ్ల శాఖలో విడుదలైన ఖైదీలకు, లోపల ఉన్న ఖైదీలకు ఉద్యోగ మేళా, ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ జైల్ మహబూబ్నగర్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఖైదీలకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి దాదాపు 10 కంపెనీస్ నుంచి ఇక్కడికి వచ్చున్నారు. 105వ వార్షికోత్సవం అన్నమాట. 1892లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 125th ఇయర్ అన్నమాట. ఈ 125th ఇయర్ని మనం సెలబ్రేషన్స్ చేస్తూ ఈ 125th ఇయర్లో ఇక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత నేరం చేయకూడదనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ పెట్టడం జరుగుతూ ఉంది. సమాజంలో క్రైమ్ అనేది ఉండకూడదు, మహబూబ్నగర్ జిల్లా అనేది నేరరహిత జిల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసినాం. ఉద్యోగ మేళా ఏర్పాటు చేసిన జైలు అధికారులను అభినందించారు జిల్లా జడ్జ్ వెంకటకృష్ణయ్య. ఆదర్శవంతమైన జీవితం గడిపేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచి కార్యం సాధించడానికి వెనక్కి తగ్గవలసిన అవసరం ఏమీ లేదు, దాన్ని మధ్యలో వదిలిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా జైలు సమీపంలో ఖైదీల కోసం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు అధికారులు. బెడ్షీట్స్, నోట్బుక్స్, ఫినాయిల్ తయారీతో అనేక మంది యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు. మేళాలో ఉద్యోగాలు రావటం వల్ల తమ కుటుంబాలతో కొత్త జీవితం ప్రారంభిస్తామన్నారు మాజీ ఖైదీలు. ఇస్తానంటే ట్రైనింగ్ ఇచ్చినాక బయటకు పోయినాక నీకు నౌకరిస్తామని చెప్పి కంపెనీలో నౌకరిస్తామని అందుకోసానికి ఇప్పుడు నేను వచ్చాను. ఈ జాబ్ గురించి సార్ ఫోన్ చేస్తే సార్ గురించి వచ్చినాం, మనం వచ్చి జాబ్ గురించి అప్లై చేస్తున్నాం. ఏదైనా సార్ ఏది ఇస్తుంది. మహబూబ్నగర్ జిల్లా జైలు 1892లో ఏర్పాటైంది. జిల్లా జైలు ఏర్పాటై 125 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వినూత్న రీతిలో ఉద్యోగ మేళా నిర్వహించారు అధికారులు.